నా నా పూజా మందిరంలో ఇల్లంతా కూడా ఎక్కడంటే అక్కడ దేవుడి ఫోటోలు ఉంటాయి గురువు గారు. నాకు ఇప్పుడు అర్థమైందంటే ఇది చాలా అల్పబుద్ధితో చేసే పని అనిపిస్తుంది. నేను పూజా మందిరంలో కూడా పూజ చేసుకునే టైంకి అన్ని సర్దుకుని అన్ని చేసుకునేసరికి కరెక్ట్ గా పూజ టైంకి నాకు మనస్సుతో చేయట్లేదని నాకు ఇప్పుడు అనిపిస్తుంది గురువుగారు. ఆ తేడా నాకు ఇప్పుడు తెలుస్తుంది మీ దగ్గర నుంచి జ్ఞానం అందుకున్న తర్వాత. సో ఆ ఫోటోలు తీస్తే ఏమన్నా పాపం ఏమన్నా పట్టుకుంటుందా గురుగారు? లేకపోతే పర్వాలేదా గురుగారు? ఈ క్వశ్చన్ లో ఏమైనా తప్పైతే నన్ను క్షమించండి. ఏముండదు, ఏం పాపాలు ఇవ్వండి ఏముండవు. అవి మనం మా కొన్ని విగ్రహాలు కానీ కొన్ని ఫోటోలు కానీ పెట్టుకున్నప్పుడు అందరి యొక్క హెల్ప్ మనకు కావాలా అన్నట్టుగా మనం భావించుకుంటాం. నిజం ఏంటంటే ఉన్నదంతా ఒక్కటే, ఆ ఒక్కటే అనేకంగా మనకు కనపడతా ఉంది. అదే మనం చెప్పింది ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నదంతా ఒక్కటే కానీ అనేకంగా మనకు కనిపిస్తూ ఉంది. అది కనిపించిన దానికి మళ్ళీ అనేకం నుంచి మళ్ళీ ఏకం కావాలా. అది చాలా గొప్ప విషయం. అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించడం గొప్పం, ఏకత్వంలో అనేకత్వాన్ని దర్శించడం హీనం. కనుక ఏం పర్వాలేదు, మంచిది. ఏ రూపాన్నైనా పెట్టుకోండి, ఏదో ఒక రూపం మీద మన దృష్టి పెట్టడం మంచిది. లేదా ఏ రూపాన్ని చూసినా ఒకటే అనేటువంటి భావన మనసులో కనుకుంటే మంచిదే. ఇప్పుడు అవన్నీ తీయక్కర్లా, అవన్నీ ఉన్నా కూడా అంతా ఒక్కటే అనేటువంటి భావన అయినా ఉండాలి. లేదు వీటికి శ్రమ చేయటం ఎప్పుడు ఎక్కువైపోయింది, అసలు విషయం కంటే ఎక్కువైపోయింది అనుకున్నప్పుడు అన్ని తొలగించి ఒకటి పెట్టుకున్నా ఏం మంచిది, ఏం పర్వాలేదు, ఏం పాపం రాదు. అంటే గురువు గారు నాకు ఒకళ్ళు శివలింగం ఇచ్చారు గురువు గారు, తర్వాత శ్రీచక్రం కూడా ఇచ్చారు గురువు గారు. వాటికి సోమవారం అభిషేకము, శుక్రవారం అభిషేకాలు చేసుకుంటాను గురువు గారు. కానీ ఇప్పుడు నాకు అది చేస్తున్నా గానీ నేను మనస్ఫూర్తిగా చేసింది అయితే లేదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది గురువు గారు. ఎప్పుడు కూడా నేను మనస్ఫూర్తిగా చేసింది లేదు. అవి ఆపచ్చా లేకపోతే అవి కొంచెం తీయచ్చా అని అడుగుదాం గురువు గారు. అలాంటివి నేను చెప్పను, అలాంటివి చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది, మామూలు ఉపన్యాసాల్లో కూడా చెప్తుంటారు. అది వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఎందుకనంటే వాళ్ళు కొన్ని ఇందులోనే ఉండేటువంటి వాళ్ళు అందుకని వాళ్ళు అది పెట్టకూడదు, ఇది పెట్టకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని అంటుంటారు. మరి నాకేమో అట్లా అనిపించదు. అందుకని నేను చెప్పే మాట తృప్తిగా ఉండదు అందరికి. నేను చెప్పే మాట పర్వాలేదు గురువు గారు, మీరు ఏం చెప్తే అది నాకు కొంచెం అది ఏంటంటే మనస్ఫూర్తిగా చేయనప్పుడు ఎందుకు చేయడం అనిపిస్తుంది, కానీ తీయాలంటే కొంచెం ఏదో రకమైన భయంగా ఉంది గురుగారు. అందుకని అంతకుమించి భయంగా ఉంది ఉండండి, ఏమైంది ఇప్పుడు మీకు నష్టం ఏముంది? మీరు రోజు ఏం చేస్తారో అది చేయండి. అట్లే దానికి ఏదైనా పూజ చేస్తున్నారు అనుకోండి, చేయండి. ఇది కూడా పరమాత్మ అనేటువంటి భావన ఉంటే చాలు.